నమస్తే అండి, ఎంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఈరోజు తెలంగాణ వీడియోలో భాగంగా మేడారం జాతర జరిగే ప్లేస్కి సమ్మలక్క సారలక్క గద్దెకైతే వచ్చేసాను. ప్రస్తుతం అయితే జాతర జరగట్లేదు అనుకోండి, ఆదివారం కదా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మీకు గద్దె చూపించడానికని వచ్చానండి. గద్దెని చూపిస్తా. అసలు సమ్మక్క సారలక్క ఎవరు, వాళ్ళ కథ ఏంది అన్నది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు అనే వాళ్ళు అంటూ ఉండరు అనుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ సమ్మక్క సారక్క కథ ఏంది, వాళ్ళు ఏంది అన్నది మొత్తం పాయింట్ తెలుసు. జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుంది అన్నవి తెలుసు. ప్రస్తుతం నేను వచ్చింది ఈ నెలలో జాతర అయితే జరగదు. మొన్ననే రీసెంట్గా జాతర అయిపోయింది. మళ్ళీ 2 years తర్వాతనే జాతర ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఆ గద్దెని అయితే చూపిస్తాను. చూడండి. ఇది ఏంటంటే బంగారం, నల్ల బంగారం అంటారు. బెల్లంని బంగారం అంటారు. మనం ఏవైనా సరే ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కుకొని కొంచెం బంగారం ఈ బెల్లం ఇచ్చి మన మొక్కుకొని మళ్ళీ మన మొక్కుబడి మన కోరికలు తీరిన తర్వాత మనం ఎంత బంగారం అయితే అంటే కొంతమంది ఎలా మొక్కుకుంటారంటే అండి, నా నిలువెత్తున బంగారం ఇస్తాను అని మొక్కుకుంటారు. కొంతమంది ఏం మొక్కుకుంటారు, నాలో సగం అంటారు. కొంతమంది వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ బిడ్డలు ఎంత ఉంటే అంత కేజీలు అంత బంగారం, అన్ని తూకం బంగారం ఇస్తాము అని అమ్మవారికి మొక్కుకుంటారు అనమాట. ఫస్ట్ వచ్చి మొక్కుకొని పోయిన తర్వాత వాళ్ళ కోరికలన్నీ తీరిన తర్వాత ఆ బంగారం వాళ్ళు ఎంత అయితే మొక్కుకున్నారో అంత మొక్కుబడిగా తీరుస్తారు. అది కూడా సమ్మక్క సారక్క జాతర జరిగేటప్పుడు మాత్రమే చేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ తెలంగాణ వాళ్ళకి అస్సలు కాదు. ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఈ మేడారం జాతర గురించి ఖచ్చితంగా తెలుసు. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఆంధ్రవాసులకి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్రాలో చాలామంది ఈ మేడారం జాతర చూడలేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. అసలు ఈ మేడారం అన్న పాయింట్ ఎక్కడుంది? మేడారం ములుగు జిల్లాలో ఉంటుందండి, తెలంగాణలో. ఇక్కడ ఈ మేడారంలో జాతర జరిగేది సమ్మక్క సారక్క జాతర అనమాట. సమ్మక్క సారక్క ఎవరు, వాళ్ళు ఎవరితో ఫైట్ చేశారు, ఎందుకోసం ఫైట్ చేశారు అన్న పాయింట్ పూర్తిగా ఇప్పుడు చెప్తాను, వినండి. నార్మల్గా అయితే ఈ మేడారం జాతర జరిగేటప్పుడు ఈ చుట్టూ చూస్తున్న ఫెన్సింగ్లో జనాలు ఉంటారండి. ఫుల్ జనాలు. ఒకరికి దర్శనం కావడానికి మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ క్యూ లైన్లో నిలబడితే సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు దర్శనం అయ్యేదంట. అంత ఫుల్ జనం ఈ తెలంగాణ వాసులు ఇక్కడికి వస్తారు. సరే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. అసలు ఈ సమ్మక్క సారలక్క ఎవరంటే వీళ్ళిద్దరూ తల్లి కూతురులు అండి. సమ్మక్క తల్లి, సారక్క కూతురు. వీళ్ళు ఏం చేస్తారంటే సమ్మక్కకు మొత్తం 3 పిల్లలు. ఒకరు సారక్క, ఇంకొకరు గంగులమ్మ, రెండో వాళ్ళు జంపన్న. వీళ్ళు మన పూర్వం కాకతీయ రాజులు ఉండేవాళ్ళు. వీళ్ళ టైం పీరియడ్లో కాకతీయ రాజులు వీళ్ళకు ట్యాక్స్లు ఎక్కువ వేశారంట. ఆ ట్యాక్స్లు వీళ్ళకు కట్టడం చేత కాలేదంట. ఎందుకంటే ఈ ఏరియాకి కరువు వచ్చి ఆ ట్యాక్స్లు కట్టలేకపోతున్నందుకు ఆ ట్యాక్స్లు మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే అని వీళ్ళ మీదకి ఆ కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడు సైన్యాన్ని పంపిస్తే వాళ్ళతో పోరాడి వాళ్ళు ప్రాణత్యాగం ఈ ఏరియా కోసం చేశారు. సో అందుకే వాళ్ళకి గుర్తుగా ఇక్కడ ఈ గద్దెలు పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నది సమ్మక్క గద్దె. అలాగే సారక్క గద్దె ఉంటుంది, సమ్మక్క వాళ్ళ భర్త గద్దె ఉంటుంది, అలాగే జంపన్న ఉంటుంది. జంపన్న ఇక్కడ వాగులాగా మారిపోయాడంట. ఆ వాగు ఇక్కడికి కొంచెం దూరంలో ఉంది, నేను వెళ్ళలేకపోయాను. కానీ ఈ గద్దెలు అయితే మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. అలా ప్రతాపరుద్రుని సైన్యంతో పోరాడి తర్వాత వీరోచితంగా వీళ్ళు వీరమరణం చెందిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళను వనదేవతలుగా కొలుచుకుంటూ వాళ్ళ గద్దెలు ఇక్కడ పెట్టించారండి. ఈమె సమ్మక్క గద్దె. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ పెద్ద జాతరే జరుగుతుందండి. తెలంగాణ నుంచి తండోపతండాలుగా జనం ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు ఇక్కడ సమర్పించుకుంటారు. అంటే జాతర జరగడానికంటే ముందే వచ్చి వాళ్ళ మనసులో ఏదైనా కోరిక ఇక్కడ అమ్మవారి దగ్గర కోరుకొని ఆ తర్వాత ఆ అమ్మవారు మన కోరికల్ని నెరవేర్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కుబడులు వాళ్ళు చెల్లించుకుంటారు. సో యాక్చువల్గా చాలామంది ఆంధ్రవాసులకి తెలియని విషయం ఏంటంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అని అనుకున్నారు. కానీ కాదు, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుర్లని. ఇక్కడ మనం చూస్తున్నది సారక్క గద్దె, సారలమ్మ గద్దె. సో ఈ సారలమ్మ గద్దె మీద వీరోచితంగా, అంటే ఇప్పుడు సమ్మక్క ఒకవైపు, సారక్క ఒకవైపు, ఇంకొక నాగలమ్మ ఉంది కదా, ఆమె ఒకవైపు,
తర్వాత జంపన్న ఇంకోవైపు నలుగురు 4 దిక్కుల నుంచి పోరాడుకుంటా వాళ్ళు వీరమరణం చెందారు. ఈ ప్రతాపరుద్రుని ఎదిరించి వాళ్ళ చేతుల్లో వీరమరణం పొందారు కాబట్టి వాళ్ళ కోసం ఈ సారక్క గద్దె. ఇక్కడ చూడండి, ఈ ఫ్యామిలీ ఒక గ్రేట్ రిచువల్ చేస్తున్నారు. అదేంటంటే ఈ సారక్కని వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా భావించి ఈ సారక్కకు వాళ్ళు వడిబియ్యం పెడుతున్నారు. దేవతని వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా భావించి వడిబియ్యం పెట్టడం ఆనవాయితీనే. ఈ ఫ్యామిలీ ఎవరో వాళ్ళ ఇంట్లో కొత్తగా పెళ్ళైనట్టుందో మళ్ళీ ఏదో మరి వాళ్ళ మొక్కుబడి ఏముందో మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఈ అమ్మవారికి వడిబియ్యం పెడుతున్నారు. ఫ్యామిలీ అంతా చాలామంది వచ్చారు వాళ్ళు. సో కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా ఉన్నారు. సో అదే వాళ్ళ మొక్కు అని అనుకుంటున్నాను నేను. పగిడిద్ద రాజుల గెద్ద. పగిడిద్ద రాజులు అంటే ఈ సమ్మక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్. ఈయన కూడా ఆ వార్లోనే చనిపోయారు. ఆయన గెద్ద అన్నమాట ఇది. ఆయన కూడా వీళ్ళకు ఒక దేవుడు లాగానే సమానం. అందుకే ఆయన గెద్దెను కూడా ఇక్కడ పెట్టారు. వీళ్ళు మొత్తం ఫ్యామిలీయే ఈ యుద్ధం చేసి చనిపోయారు అనమాట. ఇది వచ్చేసి గోవిందరాజుల గెద్దె. గోవిందరాజులు అంటే సారలమ్మ ఉంది కదా, సారక్క వాళ్ళ హస్బెండ్. ఈయన పెళ్ళి చేసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చి ఈయన కూడా ఇదే యుద్ధంలో చనిపోయారనమాట. అందుకే గోవిందరాజుల గెద్దెను కూడా ఇక్కడ పెట్టారు. నాకు తెలిసి ఇవన్నీ వీళ్ళు యుద్ధంలో చనిపోయి ఇక్కడ పడి ఉన్న ప్లేస్లు అనుకుంటానండి. అందుకే వీటిని గెద్దెలుగా ఇక్కడ పెట్టారు. ఆ సమ్మక్క గెద్దె, సారలక్క గెద్దె, గోవిందరాజుల గెద్దె, పగిడిద్ద రాజుల గెద్దె అని పెట్టారు. ఇంకా జంపన్న ఒక్కడే బతికి ఆయన ఏం చేశాడంటే ఆయన చివరికి వీళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయిన తర్వాత ఆయన ఒకడే ఏం చేస్తాడని ఆయన కూడా ఒక నదిగా మారిపోయాడు అని కథనం అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏదో మొక్కుబడి ఉందనుకుంటున్నా. నాకు తెలిసి ఇంతకుముందు అమ్మవారికి వడిబియ్యం పెట్టినారు కదా, వాళ్ళే అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి ఏవో మళ్ళీ వంటలు, పాల పొంగులు అవి కూడా పెడుతున్నారు. కలశం పెట్టి ఏదో దేవుణ్ణి చేస్తున్నారు. సమ్మక్క సారక్క దేవుళ్ళనే చేస్తున్నారు. సో అక్కడంతా కలశాలు అన్నీ పెట్టినారు కాబట్టి నాకు అర్థమైంది అదే. సో ఇప్పుడే నేను లోపలంతా తిరిగి చూసి బయటికి వచ్చాను. సో ఇలాగెళ్తే గుడి, ఇలా వెళ్తే చిలకల గుట్ట, అక్కడ ముందర కనిపిస్తున్నదే చిలకల గుట్ట అని నేను అనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అదే చిలకల గుట్ట అనుకుంటున్నా. చిలకల గుట్టలోనే వీళ్ళవి మూర్తులు ఉంటాయంట అండి. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ గెద్దెల మీద కూర్చోపెడతారంట. పెట్టి ఈ జాతర అయితే జరిపిస్తారండి. అది ఇక్కడ ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరిగే తంతు. ఈ తంతును చూడడానికే తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు వస్తారు ఇక్కడికి. ఇదిగో ఇదేనండి చిలకల గుట్ట. ఈ చిలకల గుట్ట పైనే ప్రస్తుతం ఉన్న వీళ్ళు సమ్మక్క సారలక్క, అలాగే పగిడిద్ద రాజు, గోవిందరాజులు వాళ్ళ మూర్తులు అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు.